ముందుగా 5 సార్లు ఓంకారం. పరమాత్మకు పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా మీ అందరకు రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. అంటే నూతన సంవత్సరం ప్రారంభమై మన ఉగాది తర్వాత మొట్టమొదటి క్లాస్ ఇదే కనుక ఈ క్లాసులో అందరికీ ముఖాముఖిగా అభినందనలు తెలుపుతున్నాము. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. ఇక్కడ మనం కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అంటే దీన్నే మనం ఉగాది అంటున్నాం. యుగమునకు అది. ఇక్కడ యుగము అంటే ఒక సంవత్సర కాలం అన్నమాట. ఉగాది అంటే యుగము అంటే సంవత్సర కాలం. యాక్చువల్ గా ఉగాది అంటే కొన్ని సంవత్సరాల కాంబినేషన్ మనం యుగము అంటాము, అది వేరు. ఇప్పుడు ఎప్పటికప్పుడు మనకు ఉగాది, ప్రతి సంవత్సరం మనకు ఉగాది వస్తుంది కనుక ఇక్కడ అంటే సమయానుకూలంగా మనం చెప్పుకున్నవలసి వచ్చినప్పుడు ఒక ఉగాది పలానా అని అన్నప్పుడు యుగమున కాది అంటే 60 సంవత్సరాలు మనకి ఒక సైకిల్ అయితే మనకి ఇప్పుడు ఇది మనకి 38వ సంవత్సరము అనుకుంటాను. బహుశా 38వ సంవత్సరం అనుకుంటాను. అది క్రోధినామ సంవత్సరం అవుతుంది అనమాట. ప్రభావతోటి ప్రారంభించినటువంటి మనకి తెలుగు సంవత్సరాలు ఇది తో ప్రారంభిస్తే ఇది ప్రస్తుతం 38వ సంవత్సరం. ఈ తెలుగు సంవత్సరాది తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా మనకి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా ఒక పాతగా తరం పాతది ఎండయింది అంటే కొత్త దానికి వచ్చేసరికల్లా ఎన్నో ఆశలతోటి మనం ఉంటాం అన్నమాట. ఏదైనా మంచి జరుగుతుందేమో, ఏం జరుగుతుంది, మంచి జరిగితే బాగుంటుంది మనకి అని ఒక కొత్త రకమైనటువంటి ఆశలు తోటి మనం ఈ కొత్త సంవత్సరంలో ప్రారంభం. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే ఇది వసంతకాలం, చైత్ర మాసంతో ప్రారంభం అవుతుంది. యాక్చువల్గా ఇది వసంత మాసంలో చెట్లన్నీ చిగురిస్తాయంటారు. కోయిల ధ్వనులు ఇలాంటివన్నీ కూడా మనకి ఒక కొత్త మానసిక ఆనందాన్ని కలిగించటానికి మనకి ఇవన్నీ కూడా సహాయపడతాయి అన్నమాట. ఈ సహాయపడటంలో వచ్చినటువంటి ఈ ఉత్సాహంతో మనం నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాము కనుక ఈ ఉత్సాహం అంటే సంవత్సర కాలము మనకి ఈ సంవత్సరం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి సంవత్సర కాలము ఉండాలి అని అందరికీ ఆ పరమేశ్వరు మీకు ప్రసాదించాలి అని చెప్పి, మంచిని ప్రసాదించాలి, సుఖ సంతోషాలతో మీరు అందరూ ఉండాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎప్పుడు కూడా మనం ఒక పని చేసేటప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం చెయ్యాలి.
ఎప్పుడు కూడా ఈ సందేహంతో కానీ, లేకపోతే నెగెటివ్ యాటిట్యూడ్‌తో కానీ ఎప్పుడు కూడా మనం ప్రారంభించకూడదు. మంచి జరుగుతుంది అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్తే, భగవంతుని మీద విశ్వాసం ఉంచి పాజిటివ్ యాటిట్యూడ్‌తో మనం వెళ్ళినప్పుడు, మనం ఆ కార్యం చేస్తున్నప్పుడు తప్పక ఆ కార్యం నెరవేరుతుందని చెప్పి నా ప్రగాఢ విశ్వాసము. నాకు జరిగిన అనుభవాల్లో అవి కూడా ఉన్నాయన్నమాట. అలాంటి సన్నివేశాలు అనేకం ఉన్నాయి కనుక, నేను కూడా దాన్ని విశ్వసిస్తాను. కనుక నేను నమ్మింది, నేను విశ్వసించింది మీకు చెప్తున్నాను. కనుక ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండి ముందుకు అడుగు వేయాలి మీరు అని ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ సూచన లేదా సలహా ఇస్తున్నాను మీకు. ఇక మనం నూతన ఉత్సాహము అంటున్నాం మనం. బావుంది. ఈ నూతన ఉత్సాహం కలగటానికి మనం ఏం చెయ్యాలి అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటిది ఒక ప్రశ్న మళ్ళీ ఇక్కడ. ఏవండీ మీరు చెప్పారండి బావుందండి. నాకెప్పుడు డల్‌గా ఉంటాను నేను. నాకు ఎంత ఉత్సాహంగా ఉండదండి అంటాం. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి అంటే ఈ వసంత కాలంలో ఇది కాబట్టి మనం ప్రకృతిని ఆస్వాదించటం ఒకటి. మన థాట్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు కూడా పాజిటివ్ అంటే మంచి ఆలోచనలతోటి మంచిని తలచటం, మంచి గురించే ఆలోచించటం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అవన్నీ కూడా తగ్గుతాయన్నమాట. నెగెటివ్ థాట్స్ అన్నీ కూడా చెడు తలంపులు అనేటువంటివి రాకుండా తగ్గుతాయన్నమాట. కనుక అలాంటి పద్ధతిలో మనం అలవాటు చేసుకొని, మనం అడుగు ముందుకు వేద్దామని చెప్పి నా సలహా అన్నమాట. కనుక దాంట్లో మనము ఎప్పుడూ కూడా ఉత్సాహంగా, దీనిగా ఉండటానికి ఒక్కొక్కప్పుడు మన శక్తి చాలదు. మన శక్తి చాలనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు శక్తి చాలనప్పుడు మనం ఎక్స్‌ట్రా మనకి ఎనర్జీ కావాలి. ఎలా వస్తుంది మనకి? జై బలవర్ధక ఔషధం, మల్టీవిటమిన్ టాబ్లెట్ యేసుకుంటే వస్తుందా? మళ్ళీ లేకపోతే ఇంకేదన్నా మెడిసిన్ వేసుకుంటే వస్తే మానసిక స్థైర్యం రాదు. దానికి మనోనిబ్బరము, మానసిక స్థైర్యం కావాలి అంటే భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఆ భక్తి ఏంటంటే భగవద్భక్తి అనేటువంటిదే మనం గురించి మన భక్తి ప్రస్తుతానికి భక్తి అంటే మనకి భగవద్భక్తి అనే అర్థం. అర్థం కిందే తీసుకుందాం మనం. కనుక భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనం అలాడతామో పరమాత్మని అంటే మనకి అతీతుడైనటువంటి అందరికీ అతీతుడైనటువంటి సర్వలక్షణ సంపన్నుడు, సర్వగుణ సంపన్నుడు అయినటువంటి మనకందరికీ తండ్రి అయినటువంటి వాడైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం ఎప్పుడైతే కొలిచి ఆరాధిస్తే నమ్మి ఆరాధించి కొలుస్తుంటామో మనకెప్పుడు కూడా అపజయం అనేది ఉండదు అని నా అభిప్రాయం. అంటే ఒక్కొక్కప్పుడు వారి కర్మానుసారంగా అది రావటం, అమలులోకి రావటం, ఆచరణలోకి రావటం ఒక నిమిష కాలం లేట్ అవుతుందేమో కానీ తప్పనిసరిగా మంచి అనేటువంటిది జరుగుతుందని నా అభిప్రాయం. భగవంతుడిని నమ్మిన వాడెప్పుడు కూడా చెడిపోడు అని మన శాస్త్రాలు అనేకమైనటువంటివి కథల ద్వారా అనేక రకాలైనటువంటి కథల ద్వారా మనకి చెప్తూనే ఉన్నాయి. మన పురాణ శాస్త్రాలు అవన్నీ కూడా. అవి చెప్పటానికే వేద శాస్త్రాల్లో మనకు ఎట్లాగో సంస్కృత భాషలో ఉంటాయి. అవన్నీ కూడా మనకు అర్థం కావు అని చెప్పి కథల రూపంలో మనకి అనే పురాణాల్లోను, ఉపనిషత్తుల్లో కూడా మనకి ఈ కథల రూపంలో అక్కడక్కడ మనకి కథల రూపంలో ఒక మంచిని చెప్తూ ఉంటారనమాట. కనుక శ్రవణం అంటే భక్తి అనేటువంటిది 5 విధాలుగా ఉంటుంది. దాంట్లో శ్రవణం ఒకటి. అంటే మంచిని విని, ఆ మంచిని మనం మననం చేసుకొని, దాన్ని ఆచరించినప్పుడు మంచి జరుగుతుంది అని మన శాస్త్రాలు అనేక చోట్ల అనేక రకాలైనటువంటి కథల రూపంలో మనకి చెప్పారనమాట. సరే. ఇది ఈ నూతన సంవత్సర సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది. ఇక మనం
ఓంకారం గురించి మనం చదువుకుంటున్నాం. ఓంకారం గురించి చదువుకుంటున్నప్పుడు ఇది దాని యొక్క విశేషాల గురించి చెప్తూ, దానికి అనేక మంది అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్పారు అని చెప్పి, దాదాపు 18 రకాలైన అర్థాలు చెప్పారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. దాంట్లో ఒక 2, 3 గురించి మనం విస్తారంగా చదువుకున్నాం. మొట్టమొదటిది ఓంకారం తేజవంతమైనది, సర్వలోకానికి వెలుగునిస్తుంది అని ఒక ఆయన చెప్పారు. దాని గురించి మనం చదువుకున్నాం. మమేకతత్వాన్ని ఇస్తుంది, అది కూడా మనం చదువుకున్నాం. ఓంకారం ప్రశాంతతని, ఆనందాన్ని, సంతృప్తిని ప్రసాదిస్తుంది. దాని గురించి కూడా మనం వివరంగా చదువుకున్నాం. గ్రహణ శక్తిని మించి అనేక రకాలైన అంశాలను, అవగాహనను చేసుకునేటువంటి అవకాశం కలిగిస్తుంది. దాని గురించి కూడా మనం చదువుకున్నాం. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, ఓంకారం నిత్య జీవితంలో కలిగే కష్ట నష్టాల నుండి రక్షిస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకునేసరికల్లా నిత్య జీవితంలో కలిగే కష్ట నష్టాల నుండి, ఈ కష్టము నష్టము, ఇక్కడ మన ఓంకారాన్ని మనం ఉచ్చరించినంత మాత్రం చేత మనలో అత్యంతమైనటువంటి మనకి తెలియని అతీతమైనటువంటి శక్తి మనలో ప్రవేశిస్తుంది అనేటువంటిది నిర్విధాంశం అది. అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటివి మనం నెక్స్ట్ చదువుకుందాం అన్నమాట. ఇప్పుడేంటంటే ఓంకారం నిత్య జీవితంలో కలిగే కష్ట నష్టాల నుండి, అంటే ఐహికపరమైనటువంటి, అంటే ఇహలోక ప్రపంచంలో, అంటే ఇహలోకంలో, అంటే ఈ లోకంలో మనకు తెలిసి గాని తెలియక గాని చేసినటువంటి తప్పుల వల్ల గాని, లేకపోతే మనకు ఎదురయ్యేటువంటి కష్టాల వల్ల గాని, నష్టాలు గాని, వాటినన్నిటి నుంచి ఉపశమనం కలిగించేటువంటిది ఓంకారనాదము. కనుక ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు వీటిని కష్ట నష్టాల నుండి మనకి ప్రొటెక్షన్ ఇవ్వటమే కాకుండా, వాటిని ఉపశమనమే కాకుండా, కష్ట నష్టాల నుంచి రక్షించేటువంటిది కూడా ఓంకారం అనేటువంటిది ఒక ఆయన డెఫినేషన్ చెప్పారు. సృష్టిలో ఇంకొక ఆయన ఏం చెప్పారంటే, సృష్టిలో సూక్ష్మ ప్రాకృతిక అంశాలను స్థూల మార్గంలోకి తెస్తుంది. సృష్టిలో సూక్ష్మ ప్రాకృతిక అంశాలు ఇవేంటివి? సూక్ష్మమైనటువంటివి మనం చూస్తే పంచభూతాలు, అగ్ని, వాయువు, జలము, భూమి, ఆకాశం అనేటువంటివి పంచభూతాలు. ఈ పంచభూతాలు ఒకదానితో ఒకటి కలిసి రకరకాలైనటువంటివి మనకి ఉత్పత్తి అవుతుంటాయి. ఒక ఉదాహరణకి మనం చెప్పాలంటే, మనం సైన్స్ స్టూడెంట్స్ కదా. మనం సైన్స్ స్టూడెంట్స్ అయినప్పుడు మనం కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్తాం. ఇదిగో సోడియము, పొటాషియం కలుపు, లేకపోతే దానికి ఇంకొక దాన్ని కలుపు, సోడియంకి ఇంకొకటి కలిపితే ఇంకొక పదార్థం ఏర్పడుతుంది అని చెప్పి, ఒక పదార్థాన్ని ఇంకొక పదార్థంతో కలిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనమాట, రసాయనిక క్రియ జరిగి అత్యంత శక్తి వెలువడుతుంది. మనకి ల్యాబ్లో అయితే మనకు టెస్ట్ ట్యూబ్ లో చేస్తాం కనుక పైకి పొగలాగా వస్తుంది, ఒక్కొక్కప్పుడు బుడకలాగా వస్తుంది. అంటే మొత్తానికి ఏంటంటే అది ఎలా తెలుస్తుంది మనకి, ఆ టెస్ట్ ట్యూబ్ వేడెక్కుతుంది. ఆ వేడెక్కటం వల్ల మనకి ఏంటంటే దాంట్లో నుంచి హీట్ లిబరేట్ అయింది. ఆ హీట్ నే మనం శక్తి అంటున్నాం. అక్కడికి ఆ టెస్ట్ వరకు. అలాగే మనకి ఈ దీంట్లో కూడా, ఒక పంచభూతాల్లో కూడా ఈ ఆకాశము భూమితో కలిసినప్పుడు కానీ, అంటే ఆకాశ తత్వాలు ఇవన్నీ కూడా, ఈ తత్వాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఇంకొక రకమైనటువంటి తత్వం వెలువడుతుంది అనమాట. దాన్నే పంచీకరణము అని అంటారన్నమాట. పంచభూత పంచీకరణము అని అంటారన్నమాట. ఈ పంచభూత పంచీకరణం గురించి శంకరాచార్యులు వారు చాలా విశదంగా తెలిపారు. ఆ తర్వాత కాలంలో చాలా తక్కువ మంది దాన్ని అలా విడగొట్టి చెప్పటం అనేటువంటిది చేశారనమాట. మొట్టమొదటిగా మనకి ఈ పంచభూతముల పంచీకరణము, ఆ పంచీకరణం వల్ల ఏమేమి ఉద్భవిస్తుంది అనేటువంటిది
మనకి చెప్పిన వారు శంకరాచార్యుల వారు. ఆ తర్వాత ఈ అంశాలను స్థూల రూపంలోనికి తీసుకొస్తుంది. అంటే ఆ ఏర్పడినటువంటివి ఆ సూక్ష్మమైనటువంటి తత్వాలు ఒకదానితో ఒకటి కలవటం వల్ల ఏర్పడినటువంటిది. దాన్ని మనకి తెలిసేటువంటిదిగా తీసుకొస్తుంది గనక, అది మనకు తెలియని దాన్ని తెలిసేటట్టుగా చేస్తుంది గనక, దాన్ని స్థూలం అని అనుకోవాలనమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే, మనకు కంటికి కనిపించనిది కనిపించేట్టుగా చేసేది సూక్ష్మం నుంచి స్థూలంలోకి వస్తుందనమాట. అలాగే అంటే మనకు అనుభవం ఇవ్వదు ఏదైతే అనుకుంటామో దాన్ని అనుభవంలోకి తీసుకొస్తుంది అంటే స్థూలం నుంచి సూక్ష్మంలోకి తీసుకొస్తుందన్నమాట. అలాగే ఈ ఓంకారం కూడా సూక్ష్మ రూపంలో ఉన్న వాటిని స్థూల రూపంలోకి తీసుకొచ్చి మనకి అనుభవం కలిగేటట్టుగా చేస్తుంది అని ఒక మహానుభావుడు చెప్పాడనమాట. ఇంకా ఓంకారం సూక్ష్మ రూపంలో ప్రాణికోటిలో ప్రవేశిస్తుంది. ఇప్పుడే మనం ఉదాహరణ చెప్పుకున్నాం, ఈ కెమికల్ ల్యాబ్ అని చెప్పి. అట్లాగే ఎప్పుడైతే మనం ఈ ఓంకారంలో ఉచ్చరిస్తూ ఉంటామో, ఈ మన శరీరం కూడా పంచభూతాత్మకమైనటువంటిది కనుక, మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి కనుక, అవి ఒకదానితో ఒకటి మిక్స్ అయినప్పుడు, ఎప్పుడైతే మనం ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటామో, అక్కడ అవి వేడెక్కి మనకి మనలోని ఒక రకమైనటువంటి చలనాన్ని కలిగిస్తుంది అనమాట. అంటే మనకి దశవాయువులు అని ఉన్నాయన్నమాట. ఆ దశవాయువులో మనకి ప్రాణవాయువు అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని ప్రాణశక్తి అని అంటారనమాట. ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే మనం ఈ ఓంకారాన్ని చేస్తున్నామో, మన శరీరంలో అమితమైనటువంటి ఎనర్జీ, ఆ ఎనర్జీ ఏ రూపంలో అంటే వేడెక్కుతుందని, వేడి రూపంలో మనకు వస్తుందన్నమాట. హీట్ రూపంలో వస్తుందన్నమాట. అంటే అందుకనే ఎప్పుడు కూడా మనం కాసేపు జపం చేసినా, కాసేపు ధ్యానం చేసినా, కాసేపు తపన చేసినా కూడా మన శరీరం వేడెక్కుతుంది. అంటే ఒక మంత్రాన్ని తీసుకొని, ఆ మంత్రాన్ని గనక మనం ఉచ్చారణ చేసినట్టయితే, దాని అక్షర శక్తి వల్ల మన శరీరంలో ఒక రకమైనటువంటి ఎనర్జీ క్రియేట్ అవుతుందన్నమాట. ఆ ఎనర్జీ మనకి మన ఎనర్జీ క్రియేట్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనలో శరీరం వేడెక్కుతుందన్నమాట. ఆ వేడెక్కటం వల్ల హీట్ డెవరేట్ అవుతూ ఉంటుందన్నమాట. మనం కొన్ని పురాణ కథలు మనం చూసినట్టయితే, తపస్సు చేస్తుంటాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఒకతను తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా ఆయన తపస్సును భగ్నం చేయటానికి వచ్చారు. ఆ శక్తి నుంచి, ఆ తపస్సు చేసేటువంటి వ్యక్తి నుంచి ఒక రకమైనటువంటి ఆ తపోశక్తి వల్ల వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలేవి ఫలించలేదు అని చెప్పి మనం పురాణ గాథలు మనకి ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే, హిరణ్యకశిపుడు తపస్సు చేసేటప్పుడు ఇంద్రుడు, లేకపోతే రావణాసురుడు గాని, అట్లాంటి వాళ్ళందరూ కూడా తపస్సు చేసేటప్పుడు, వాడు తపస్సు చేసేటప్పుడు వాళ్ళ శక్తిని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నుంచి అనంతమైనటువంటి శక్తి వెలువడింది. ఆ వెలువడినప్పుడు ఆయన ఆ వెలువడినటువంటి శక్తి వల్ల లోకాలకి ఎంత విపత్తు కలుగుతుందో అని చెప్పి ఇంద్రాది దేవతలందరూ కూడా ఏం చేస్తారన్నమాట, వాళ్ళ తపస్సును భగ్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు ఏవి ఫలించవన్నమాట. ఆఖరికి ఆ మహాదేవుడే ప్రత్యక్షమయ్యి వాళ్ళ కోరికలు తీర్చినప్పుడు వాళ్ళకి శాంతపడి వాళ్ళ కోరికలు నెరవేరాయి కనుక వాళ్ళు తపస్సును విరమించారనమాట. అంటే ఏంటనమాట, మనం తపస్సు చేసినప్పుడు ఒక అక్షరాన్ని, ఒక నామాన్ని గాని, అక్షరాన్ని గాని మనం తీసుకొని దాన్ని నిరంతరం జపించటం వల్ల మనకి అనంతమైనటువంటి శక్తి వెలువడుతుంది అనేటువంటిది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట. మంత్రశాస్త్ర పరంగా తీసుకున్నట్టయితే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి శక్తి అనేటువంటిది ఉంటుందో, ఆ శక్తికి వెలువడేటువంటి కొంత పౌనఃపున్యంలో వెలువడుతూ ఉండాలన్నమాట. హెచ్ ఈజ్ ఈక్వల్ టు సి న్యూ. హెచ్ అంటే వెలువడేటువంటి శక్తి, సి అంటే కాంతి వేగము, న్యూ అంటే పౌనఃపున్యం. ఈ పౌనఃపున్యాన్ని కాంతి వేగంతో హెచ్చించితే, గుణకారం చేస్తే వచ్చేటువంటి ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తి వెలువడుతుంది అని చెప్పి మనకి శాస్త్రపరంగా కూడా, సాంకేతిక పరంగా కూడా మనకి
కొన్ని సూత్రాలు మనకు సూత్రీకరించారు. అంటే ఏ సూత్రాలు సూత్రీకరించని రోజుల్లోనే మన వాళ్ళు ఇంతటి శక్తి వెలువడుతుంది అని చెప్పారనమాట. ఉదాహరణకి చెప్పాలంటే మనకి అక్షరాలు 52 అనుకుందాం మనం. ఈ 52 అక్షరాలకించి కొంత పౌనఃపున్యంలో ఎప్పుడు కూడా మనం ఉచ్చరించేటప్పుడు కొంత శబ్దం వస్తుంది. ఎప్పుడైతే శబ్దము వచ్చిందో అక్కడ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది. మనం ఉచ్చరించేటువంటి అక్షరాన్ని బట్టి దాని పౌనఃపున్యం ఎంతో తెలుసుకుంటే పౌనఃపున్యం ఉంటుంది. ఇంత పౌనఃపున్యం మనం ఉచ్చరించే శబ్దానికి ఇంత పౌనఃపున్యం అని ఉంటుంది. దాని వల్ల ఏంటంటే మనలో అతీతమైనటువంటి శక్తి వస్తుంది అనేటువంటిది చెప్తుంది. అందుకనే మహానుభావులైనటువంటి వాళ్ళు ఋషులు వాళ్ళు అత్యంత శక్తివంతులు కనుక వాళ్ళు తపోబలం ఎప్పుడు తపస్సులోనే ఉంటారు కనుక వాళ్ళ నుంచి వచ్చేటువంటి వాక్కు అక్షర సత్యమై అది వెంటనే కొన్నిసార్లు అక్షర సత్యమై అది జరిగి తీరుతుంది అనమాట. అందుకనే ఎప్పుడు కూడా మనం చెడు మాట్లాడకూడదు అనమాట. అందుకని చెడు ఎప్పుడు మాట్లాడమాక అలా అనబాకురా మన పెద్దవాళ్ళు అంటుంటారు. అలా అనబాకురా ఇక్కడ తదాస్తు దేవతలు ఉంటారు, జరిగినా జరుగుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటూనే ఉంటారు. కనుక ఎప్పుడు కూడా చెడు మాటలు అనేటువంటివి పలకకూడదు అనమాట. మంచి మాటలే పలుకుతున్నప్పుడు అప్పుడు తదాస్తున్నప్పుడు మనం అదే జరగటానికి అవకాశం ఉన్నది. ఈవెన్ కొన్ని మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంటాం. శుభకార్యాలు జరిగినప్పుడు చివరిలో ఆశీర్వాద మంత్రము అని ఉంటుంది. ఆశీర్వాద మంత్రం చేసేటప్పుడు ఆశీర్వాదం చేసి మనం చేస్తాం. చివరిలో మనకి తదాస్తు 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 అంటారు. అంటే ఏంటనమాట దీంట్లో వచ్చేటువంటి శబ్దంలో వచ్చేటువంటి అంటే ఆ సూక్తంలో శాంతి సూక్తంలో వచ్చేటువంటివి ఆశీర్వాద సూక్తంలో వచ్చినటువంటి ఏవైతే చెప్పారో అవన్నీ కూడా నీ విషయంలో జరుగుగాక అని అందుకని చెప్పి తదాస్తు తదాస్తు అని అనమంటారనమాట. ఈవెన్ కొన్ని ఇళ్లలో సంవత్సరి కాలం చేస్తారంట. అంటే పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి సంవత్సరి కాలం చేస్తారు. వాళ్ళకి ఆరాధన చేస్తారు. అంటే కొంతమందిని పిలిచి వాళ్ళని మహేశ్వరుడు రూపంలో భగవత్ స్వరూపంగా ఆరాధించి వాళ్ళని కూడా అర్చించి శివరూపంగా అర్చించి పరమేశ్వర రూపంలో అర్చించి వాళ్ళకి తృప్తిగా నివేదన అంటే భోజనం పెట్టిన తర్వాత చివరికి మంత్రం చదువుతారు. ఆ మంత్రం చదివినప్పుడు తదాస్తు తదాస్తు అనమంటారు. ఆ తదాస్తు 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 అనడంలో ఆంతర్యం ఏంటంటే ఎవరైతే పితృదేవతలు ఉంటారో వాళ్ళకి పితృలోకం స్వర్గలోక ప్రాప్తి కలగాలి అనేటువంటిది ఎక్కడ ఉన్నటువంటి స్వర్గలోకంలో ఉన్నటువంటి పైలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు సంతోషిస్తారు అని చెప్పి తదాస్తు అని అనమంటారనమాట. అందుచేత అంత పవర్ ఉన్నదనమాట. ఒక అక్షరానికి అంత పవర్ ఉన్నది అని చెప్పటంలో నా ఆంతర్యం అనమాట. అంతేకాదు ఆ అక్షరానికి కొంత విస్తీర్ణం వరకు కూడా అది దాని యొక్క పవర్ కూడా వ్యాపించి ఉండటానికి అవకాశం ఉన్నదనమాట. దాని యొక్క వైబ్రేషన్ పెరిగితే ఇంకా పెరగటానికి అవకాశం ఉన్నది. యావరేజ్ గా మనం చూసుకున్నట్టయితే అకారానికి 80 లక్షల యోజనాల విస్తీర్ణంలో దాని యొక్క పవర్ ఉంటుందంట. వరకు దాని యొక్క పవర్ అంటే ఇక్కడ యోజనము అంటే ఎంత? పూర్వకాలంలో యోజనము డిస్టెన్స్ ను కొలవటానికి యోజనము అనేటువంటి వర్డ్ వాడేవాడు. కానీ ఈ కాలంలో మైల్స్ కానీ కిలోమీటర్లు కానీ వాడుతున్నారు. అమెరికాలో అయితే మైల్స్ వాడుతున్నారు. ఇక్కడ ఇండియాలో SI యూనిట్స్ వాడుతున్నారు. దాంట్లో కిలోమీటర్లు అన్నమాట డిస్టెన్స్ కొలవటానికి. ఇక్కడ అప్రాక్సిమేట్ గా మనం చెప్పాలి అంటే ఒక యోజనం అంటే 7.5 కిలోమీటర్స్, 7.5 మైల్స్. అదే నీకు కిలోమీటర్లోకి వచ్చేసరికల్లా 12.8 కిలోమీటర్స్ నుంచి 16 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే ఆ కాలాన్ని బట్టి కానీ లేకపోతే ఆ ప్రదేశాన్ని బట్టి కానీ భూమి ఎప్పుడు కూడా గుండ్రంగా లేదు కదా, పవర్ షేప్ లో ఉంటుంది అనమాట. అందుకని ఆ డిఫరెన్స్ అనేటువంటిది వచ్చిందనమాట. కనుక ఏది ఏమైనా అప్రాక్సిమేట్ గా మనకి 14 కిలోమీటర్లు వేసుకుందాం మనం. అంటే ఒక యోజనము అంటే 14 కిలోమీటర్లు. అకారానికి 80 లక్షల యోజనాల వరకు దాని యొక్క పవర్ వ్యాపించి ఉంటుంది అని చెప్తారు మనకి. అంటే 80 లక్షలు ఇంటూ
14 కిలోమీటర్స్ తీసుకున్నాం. 14 కిలోమీటర్స్ అంటే అన్ని కిలోమీటర్ల వరకు అకారం యొక్క పవర్ ఉంటుంది అని, దాని వరకు పవర్ వ్యాపించి ఉంటుంది అని చెప్తారు. అట్లాగే ఆకారం రెండో ఆకి 100 లక్షలు యోజనాలు, ఇకారానికి 90 లక్షల యోజనాలు, ఈకారానికి 180 లక్షల యోజనాలు, ఉకారానికి 1 కోటి యోజనాలు, ఊకారానికి 2 కోట్ల యోజనాలు, రుకారానికి 50 లక్షల యోజనాలు, రూకారానికి 1 కోటి యోజనాలు, ఏ ఐకారాలకి 150 లక్షల యోజనాలు, ఓ ఔకారాలకి 150 లక్షలు. ఇట్లా మిగతా వాటికి కూడా, మిగతా అక్షరాలు కూడా ఉన్నదనమాట. కనుక ఇంతటి శక్తి వరకు కూడా వ్యాపించి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటనమాట, ఆ మనిషి ఎవరైనా కానీ శక్తియుతుడైనటువంటి ఒక ఋషీశ్వరుడు కానీ మహర్షులు కానీ వాడు ఉచ్చరించేటువంటిది ఇక్కడ ఉచ్చరిస్తే అంత దూరం వరకు కూడా ఇది ఒక్కొక్క అక్షరానికి చెప్పారు. అదే మిశ్రమం అయితే అకార ఉకారాలు, అకార ఉకార మకారాలు కలిపితే మనకి ఒక ఓంకారము అవుతుంది అని చెప్పాను నీకు నేను. అంటే అకారానికి 80 లక్షలు, ఉకారానికి 1 కోటి, అండ్ మకారానికి దాదాపు అప్రాక్సిమేట్ గా మనకు అనంత శక్తి అని చెప్తుంటారు అనమాట. కనుక ఇవన్నీ కలుపుకుంటే మనకి ఎంత అనమాట, ఉకారం యొక్క శక్తి అనంతము అని తేలింది అనమాట. అంటే ఓంకారాన్ని ఉచ్చరించటం వల్ల అనంతమైనటువంటి శక్తి వెలువడుతుంది, మనలో తెలియని అనంతమైనటువంటి శక్తి వెలువడుతుంది అని మనకి గణిత పూర్వకంగా కూడా మనకు తెలిసింది ఇక్కడ. కనుక ఈ ఓంకారానికి అంతటి శక్తి ఉంది కనుక మనం ఉచ్చరించేటప్పుడు అంటే ఒక్కొక్క అక్షరానికి అతీతమైనటువంటి శక్తి, దాని యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది కనుక మనం జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు కానీ ఇచ్చేసేటప్పుడు కానీ మనం ఎదుటివాడని హింసించే, మనసు బాధపడే విధంగా మనం మాట్లాడకూడదు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఓంకారం సూక్ష్మ రూపంలో ప్రాణికోటిలో ప్రవేశిస్తుంది అన్నాం. అంటే ప్రాణికోటిలో ఉంటుంది అంటే మనలో ఉంది అని అర్థమే కదా. ఇక ఓంకారాన్ని మనం ఉచ్చరించడం వల్ల అనంతమైనటువంటి శక్తి లిబరేట్ అవుతుంది అని చెప్పాను. ఆ అనంతమైనటువంటి శక్తి లిబరేట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనలో ఉండేటువంటి ఈ షట్చక్రాలు అంటే మూలాధారగా మూలాధార సప్త చక్రాలు అంటే షట్చక్రాలు అంటే ఆజ్ఞాచక్రం వరకు 6 చక్రాలు, సహస్రారం వచ్చేసరికల్లా 7వ చక్రం అవుతుంది అనమాట. ఈ చక్రాలన్నీ కూడా అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, ఉద్దీపనం చెందుతాయి అన్నమాట. ఆ ఉద్దీపనం చెందినప్పుడు ఆ మనిషిలో తాత్వికమైనటువంటి మార్పులు అనేకమైనటువంటి కలగటానికి అవకాశం ఉన్నది. అలాంటి మార్పుల్ని మనలో కలిగించేటువంటిది ఓంకారము అనేటువంటిది తెలుస్తుంది అనమాట. ఇక తర్వాత అవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. ఇలాంటి శక్తిని కలిగించుకునేటువంటి శక్తి మనకి ఉంది అని ఈ ఓంకారం మనకు తెలుపుతోంది అనమాట. ఓంకారము స్థూల సూక్ష్మ గుప్త శబ్ద నిశ్శబ్దాలను గ్రహిస్తుంది. ఆ తర్వాత ప్రబోధాత్మకమైనటువంటి బుద్ధిని ప్రసాదిస్తుంది. ప్రబోధాత్మకమైనటువంటి బుద్ధి అంటే నువ్వు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటువంటిది నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని నీకు ఓంకారం ప్రసాదిస్తుంది. అంటే ఎప్పుడైతే నువ్వు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటావో, ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల నీ మనస్సు ఏమవుతుంది అనమాట, ప్రశాంతత పొందుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతత పొందిందో ఆ మనిషి ఏం చేస్తాడనమాట, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆలోచన శక్తి పెరిగిందో బుద్ధి అనేటువంటిది పెరుగుతుంది. అంటే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే బుద్ధి అంటే ఆ బుద్ధి నుంచే మనం కార్యకార్యాలు మనం నిర్ణయించుకోవచ్చు అనమాట. కోపం వచ్చిందనుకో, కోపం వచ్చినప్పుడు మనిషి యొక్క బుద్ధి నిలకడగా ఉండదు, ప్రశాంతతగా ఉండదు, మనసు ప్రశాంతతగా ఉండదు. కనుక అకార్యాలు ఎన్నో చేస్తూ ఉంటాం. అలాంటి అకార్యాలు చెయ్యకుండా నిరోధిస్తుంది ఈ ఓంకారం అనేటువంటి ఏకాక్షర మంత్రం అది. ఆ తర్వాత ఈ ఓంకారం అనేటువంటిది చరాచర జగత్తును శాసిస్తుంది. అంటే ఈ ఓంకారం చరాచర జగత్తునంతా శాసిస్తుంది అని చెప్పాం మనం. అంటే
జగత్తు అంటేనే మనకి భూగోళమే ఉందనుకో సపోజ్, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. మనం భూమి మీద నివసిస్తున్నాం కనుక ఈ భూగోళంకి దీన్ని ఆవరించి ఉన్నటువంటి ఇవన్నీ కూడా తీసుకున్నట్టయితే పంచభూతాత్మకంతో నిండి ఉన్నటువంటిది. అంటే ఎప్పుడైతే ఈ ఓంకారం ఏం చేస్తుందన్నమాట, ఈ పంచభూతాలని కూడా అంటే మార్పులు కలిగిస్తుంది. ఎప్పుడైతే మార్పులు కలిగిస్తుందో ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడి మనకి మంచి ప్రకృతి సిద్ధంగా ప్రకృతి మనకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా కానీ ఆ ప్రకృతిని అంటే ప్రకృతి అంటే ఏ సీజన్లో ఏం జరగాలి, వర్షాకాలంలో వర్షాలు కురవటం, ఎండాకాలంలో ఎండాకాలం జరగటం అనేటువంటి అలాంటివి ఉంటాయి కదా. అలాంటివన్నీ కూడా సక్రమంగా జరిగేటువంటిగా చూస్తుంది. కానీ ఈనాడు మానవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క మేధస్సు పెంచుకొని దేన్నైనా సాధించగలను అని మనకున్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆ డిస్టర్బ్ చేయటం వల్ల మనలో ప్రకృతి వైపరీత్యాలు జరగటము అనేటువంటిది ఎక్కువైందనమాట. ముఖ్యంగా చెట్లు నరకటం. ఆ చెట్లు నరకటం కూడా ఏంటంటే దాని సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాడు. అంటే ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాడు మన మానవుడు. అంటే తన అవసరాల కోసం అని చెప్పి ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీయటం వల్ల ప్రకృతి ప్రళయాలు అనేకమైనటువంటివి సంభవిస్తున్నాయి నేటి కాలంలోనూ. దానికి ఇలా ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీయటంలో మానవుడు తగిన మూల్యాన్ని భవిష్యత్ కాలంలో చెల్లించుకోక తప్పదు అని చెప్పొచ్చు. అంతేకాకుండా దానివల్ల ఒక్కొక్కప్పుడు ఏంటంటే ప్రళయకాలం అనేటువంటిది మనం ఇదివరకు ప్రళయకాలం అనేటువంటిది దాని ప్రళయము అనేటువంటిది అంటే ప్రళయము అంటే ఏం చెప్పాలంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఉపద్రవానికి ప్రళయకాలం అంటే ఉపద్రవ కాలం జరగటానికి అవకాశం ఉన్నది అని చెప్పొచ్చు అనమాట. అంటే అనేక రకాలైనటువంటి అబ్నార్మాలిటీస్ జరగటానికి అంటే భూమి మీద అనేక రకాలైనటువంటి అబ్నార్మాలిటీస్ జరగడానికి అవకాశం ఉన్నది. ఉదాహరణకి చెప్పాలంటే మనం ఇప్పుడే చూద్దాం. మనం ఈ నెల మనకి యాక్చువల్గా చెప్పాలంటే మార్చ్ ఏప్రిల్ మిడిల్ లో ఉన్నాం మనం. ఎప్పుడు కూడా మనకి చైత్రం వైశాఖం చైత్ర వైశాఖాలు పక్కన పెడితే మనకేంటంటే ఏప్రిల్ మే వరకు మనకి మార్చి ఏప్రిల్ మేలో మనకి ఎండలు వస్తూ ఉంటాయి జనరల్ గా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మొత్తం. దాంట్లో ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే వరకు మనకి ఎండలు విపరీతంగా ఉంటాయి అని చెప్పి మన చిన్నప్పటి నుంచి కూడా మనం అనుభవిస్తున్నది అది. కానీ ఈ సంవత్సరం మీరు గమనిస్తే మార్చి నుంచే మనకి ఎండలు స్టార్ట్ అయింది. మార్చి నుంచే ఎండలు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది. అంటే దాదాపు మీకు 15 నుంచి 20 రోజుల ముందునే దాని యొక్క వేసవి కాలం యొక్క తీవ్రతను మనం అనుభవిస్తున్నాం. అంటే ఇది కొనసాగుతుందా, మే వరకు కొనసాగుతుందా అంటే కొనసాగవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఆలోచిద్దాం ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేటువంటిది తర్వాత ఆలోచిద్దాం. అంటే ఏంటన్నమాట, ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీయటం వల్ల ఏ కాలంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఆ కాలంలో ఉండక అటు ఇటు జరుగుతూ అబ్నార్మాలిటీస్ జరిగి మానవుని మీద దాని యొక్క ప్రభావాన్ని చూపుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కనుక ఇది మానవ తప్పిదమే ఇది, కానీ ప్రకృతి తప్పిదం భగవత్ తప్పిదం కాదు ఇది. కనుక దానికోసం మనం ఏం చేయాలి అనేటువంటివి ఆ స్టెప్స్ తర్వాత ఆలోచిద్దాం. ఇక ఈ ఓంకారం అనేటువంటిది చరాచర జగత్తును శాసిస్తుంది. చరాచర జగత్తులో ఉండేటువంటివి ఏంటి అనమాట, అనేక రకాలైనటువంటి ప్రాణులు, పంచభూతాలు, ఇవన్నీ కూడా చరాచర జగత్తులో ఉండేటువంటివి. వాటన్నిటిలోనూ కూడా వాటిని ఎప్పుడైతే ఓంకారం పంచభూతాల మీద చూపిస్తుందో ఆ పంచభూతాల యొక్క తత్వం వలన ఆ పంచభూత తత్వాలు మన మీద ప్రభావం చూపడం వల్ల మానవుడు కూడా దెబ్బతింటున్నాడు. మానవుని యొక్క మీద కూడా ఆ తత్వం యొక్క ఆధారపడి ఉంటుంది. కనుక ఓంకారం యొక్క తత్వం
మన మీద కూడా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత అజ్ఞానాన్ని, అంధకారాన్ని నశింపజేస్తుంది. ఓంకారం విద్యను, వివేకాన్ని, జ్ఞానాన్ని, తేజస్సుని అందిస్తుంది అని ఇంకొక ఆయన చెప్పింది. ఇక మనంలో ఈ ఓంకారాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో మనలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి తేజస్సు మనలో ఉద్భవిస్తుంది అని ఇందాక చెప్పాను. ఎప్పుడైతే తేజస్సు మనలో వికసించిందో ఆ తేజస్సుతోటి మనం ఏం చేస్తామనమంటే ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటిది మనం తెలుసుకుంటానికి మార్గం సుగమం అవుతుందన్నమాట. అంటే ఇక్కడ సత్యము, ఏది నిత్యము, సత్యమైనటువంటి వాడు భగవంతుడు. కనుక ఆ భగవంతుని యొక్క పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస మనలో బయలుదేరుతుంది. ఆ జిజ్ఞాసని, ఆ జ్ఞానాన్ని మనం జ్ఞానము అంటాము. అది కాని దాన్ని అజ్ఞానము అంటాం మనం. ఎప్పుడైతే పరమాత్మ స్వరూపంగా, పరమాత్మ తత్వంగా ఉండేదాన్ని మనం జ్ఞానము అంటే, దానికి సంబంధించినటువంటి దాని నాలెడ్జ్ని మనం జ్ఞానం అంటాము. దానికి ఆపోజిట్ దాన్ని మనం అజ్ఞానం అని అంటాం అనమాట. కనుక ఎప్పుడైతే మనం ఓంకారాన్ని ఉచ్చరిస్తామో ఆ ఓంకారాన్ని ఉచ్చరించటం వల్ల మనలో ఒక రకమైనటువంటి జిజ్ఞాస బయలుదేరి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలని అనుకుంటాము. అందుచేత దానివల్ల మనకేమవుతుందన్నమాట, భగవంతుని యొక్క జ్ఞానాన్ని, భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకి తెలుసుకోవాలి అనేటువంటిది మనకి జిజ్ఞాస బయలుదేరుతుంది. అదే జ్ఞానం. అజ్ఞానంలో ఉన్నదాన్ని మనం, అజ్ఞానంలో ఉన్న వారిని పశువు అని మనం అంటున్నాం. మనం ఎక్కడున్నాము అంటే అంధకారంలో, చీకటిలో ఉన్నాము అని మనం అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. అంటే జ్ఞానం వల్ల మనకి వెలుగు వస్తుంది అని చెప్పాం. ఆ వెలుగు ఏంటనమాట, ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోయిందో వెలుగు ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే మనకు చెప్పాలి అంటే పగలు, రాత్రి. పగలు పూట సూర్యకిరణాల ప్రభావం వల్ల మనకి ప్రతి వస్తువు గోచరం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో చీకటి పెరుగుతుంది. ఆ చీకటి పెరిగినప్పుడు అంతా చీకటి, రాత్రి అయ్యేసరికల్లా చీకటిగా ఉంటుంది కనుక మనకి వస్తువులు అగోచరంగా ఉంటాయి. అంటే అది కాదు సార్, ప్రస్తుతానికి మనకి కరెక్ట్ లైట్ ఉంటుంది కాక మనం చూసేస్తున్నాం అన్నిని, కనుక ఇంకా చీకటి అనేది ఎక్కడ ఉంది సార్ అని మనం అంటాం. అంటే ఈ కారణంలో ఏంటనమాట, ప్రతిదీ కూడా మా తెల్లవార్లు, రాత్రైనా చీకటైనా మనం కొన్నిళ్ళు మనం చూసినట్టయితే పగలు రాత్రి అనే భేదం లేకుండా ఎప్పుడు లైట్ వేసుకుని మనం ఉండాల్సిందే, లేదంటే చీకటిలోనే ఉంటాం మనం. కనుక అదే చీకటి అంటే ఆ చీకటి కాదు, ఇక్కడ అజ్ఞానము అనేటువంటి చీకటిని, దాన్ని అంధకారంతో పోలుస్తారు. చీకటి అంటే అంధకారం అనమాట. ఆ అంధకారాన్ని చీకటిని మనం అజ్ఞానంతో పోలుస్తారనమాట. ఎప్పుడైతే మనం జ్ఞానోదయం అయ్యిందో ఆ జ్ఞానం పోయినప్పుడు, చీకటి పోయినప్పుడు, అంటే అంధకారము అనేటువంటి జ్ఞానాంధకారం, అజ్ఞానాంధకారము అనేటువంటి చీకటి పోయి మనలో వెలుగు వస్తుంది అనే కలిగించేటువంటిది ఓంకారం అనే దీని అర్థం అనమాట. ఇక తర్వాత వివేకాన్ని, జ్ఞానాన్ని, తేజస్సుని కూడా ఇస్తుంది. ఇక్కడ ఇందాకనే మనం అనుకున్నాం, ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం మనకు వస్తుంది కనుక విచక్షణ జ్ఞానం కలిగిన వాడిని వివేకము అని అంటాం. కలిగి ఉండటాన్ని వివేకము అంటాం కనుక అటువంటి వాడిని వివేకవంతుడు అంటాం మనం. కనుక అలాంటి వివేకవంతునిగా చేస్తుంది ఓంకారం. సరే, జ్ఞానం ఇస్తుంది అని చెప్పుకున్నాం. ఇక తేజస్సు మనలో ఎప్పుడైతే ఓంకారాన్ని ఉచ్చరిస్తుంటామో మనలో ప్రకాశం బయలుదేరుతుంది. ఆ ప్రకాశం వల్ల మనకేంటనమాట, ఇంకా ఇంకా చేస్తున్న కొద్దీ ఏమవుతుందనమాట, మన చుట్టూ ఆ ప్రకాశం వెలుగుతూ ఉంటుందన్నమాట. అంటే మన శరీరాన్ని బయట కూడా ఉంటుందన్నమాట. దాన్ని మనం ఇంగ్లీష్ లో ఆరా అంటాం అన్నమాట. ఆరా వస్తుందన్నమాట. ఆ ఆరా ఇంకా ఇంకా చేయటం వల్ల ఆరా పెరగటానికి అవకాశం ఉండదన్నమాట. అందుకనే మనం కొంతమంది మహానుభావులు చూస్తున్నప్పుడు అచేతనంగా మనం చేతులు ఎత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. ఎందుకని మీరు ఎవరైనా చెప్పగలరా? ఎందుకంటే
అతనిలో ఉండేటువంటి జ్ఞాన స్వరూపం మనకి అతని కళ్ళలోనే కనిపిస్తుంది మనకి. ఇతని ప్రతిభావంతో అతను చూడంగానే మనకు కనిపిస్తుందనమాట. ఓహో! ఈయన ఎవరో మహానుభావుడు అని అనిపిస్తుంది. అందుకని మనం అచేతనంగా మన 2 చేతులు కూడా జోడించి అతనికి నమస్కారం చేస్తూ ఉంటాం. అంతేకాదు ఎవరైతే ఆహ్, ఆరాని మనం చూడగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. అందరికీ ఆరా కనిపిస్తుంది అని నేను చెప్పను. ప్రతి మనిషికి ఉంటుంది. ఆరా అనేటువంటిది. కానీ ఆ ఆరా కొంతమందిలో నిగూఢమై ఆరా కనిపించదు. కొంతమందిలో ఆరా ఉంటుందనమాట. అంటే మనకి ప్రద్యోతనమవుతుంది. ఎందుకు వాళ్ళు చేసేటువంటి ధ్యానం గాని, దీనివల్ల ధ్యాన తపోధ్యానం వల్ల ఆ ఆరా పెరుగుతూ ఉంటుంది గనక, అది దాన్ని గ్రహించగలిగిన వాడు ఇతను ప్రకాశవంతుడు. కనుక ఇతను మహానుభావుడు అనేటువంటి ఆ థాట్ వాళ్ళని చూడంగానే వాళ్ళకొస్తుందనమాట. అలాంటి గుర్తించగలిగిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారనమాట. ఉండటానికి ప్రతి మనిషికి ఉంటుంది. లేదు అనేటువంటిది ఉండదు. కానీ వాళ్ళలో ఎప్పుడైతే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకొని, ధ్యాన సాధన ఎవడైతే చేస్తూ ఉంటారో, ధ్యానం, తపం ఇవన్నీ ఎవరు చేస్తూ ఉంటారో, వాడికి ఆ ఆరా పెరగటానికి అవకాశం ఉన్నదని మనం చెప్పుకోవచ్చనమాట. ఇక సర్వ ఐశ్వర్యాలను కల్పిస్తుంది. ఓంకారం శుద్ధ అంతఃకరణను ప్రసాదిస్తుంది. ఐశ్వర్యము. ఐశ్వర్యము అంటే డబ్బు. మనకు తెలిసినంత వరకు. డబ్బు, నగలు ఇవన్నీ కూడా ఉంటే వాడబ్బా! ఎంత గొప్పవాడురా! ఎంత ఐశ్వర్యవంతుడురా అంటాం. మనిషికి యాక్చువల్‌గా అవి కాదు. డబ్బు ఈరోజు ఉండొచ్చు, ఈరోజు పోవచ్చు. అతని యొక్క సద్గుణాలు, అతని యొక్క మంచి నడవడి, ప్రవర్తన అవే ఐశ్వర్యం అన్నమాట ఆ వ్యక్తికి. ఎప్పుడు కూడా వ్యక్తికి మంచి నడవడి, మంచి గుణము ఇలాంటివన్నీ కూడా అవే అతనికి ఒక మనిషికి శాశ్వత ఐశ్వర్యాలు. అలాంటి వాటిని కల్పిస్తుంది మన ఓంకారం. ఇక అంతఃకరణాన్ని ప్రసాదిస్తుంది. అంతఃకరణ శుద్ధిని ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటావో, ఈ ఓంకారోచ్చారణ వల్ల నీకేమవుతుంది అంటే, నీలో ఉండేటువంటి ఏదైతే నెగెటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఉంటుందో, ఆ యాటిట్యూడ్ అంతా కూడా క్రమంగా తగ్గిపోతుందనమాట. చెడు భావనలు రావటం గాని, లేకపోతే అకార్యమైనటువంటి కార్యపనులు అంటే అకారణంగా వచ్చేటువంటి ఆలోచనలు గాని, అశుభమైనటువంటి ఆలోచనలు రావటం గాని, ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. తగ్గి మన మనస్సుని శుద్ధి చేస్తుంది. అంటే మనసును శుద్ధి చేస్తుంది అంటే మనోనిర్మాల్యాన్ని తగ్గిస్తుంది. మనోనిర్మాల్యానికి కారణాలేంటి? మళ్ళీ ఇక్కడ నిర్మాల్యము పనికిరానటువంటివి ఏంటవి? కామ, క్రోధ, మదలోభ మాత్సర్యాలు అనేటువంటివే మన మనసును పాడు చేసేటువంటి గొప్ప గుణాలవి. మన మనసుని పాడు చేసే గొప్ప గుణాలు. వాటిని మనం అదుపులో పెట్టుకోవాలి. మనం ఒక పని చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము? దానికి ఒక ప్లానింగ్ చేసుకుంటాం. ప్లానింగ్ చేసుకొని దాంట్లో మనకి ఏదైనా డౌట్లుంటే ఎవరో ఇంకొకళ్ళ సలహా తీసుకొని వాళ్ళ సలహా మనకు నచ్చితే ఆ సలహాకు అనుగుణంగా మనం ఆ ప్లాన్ అడాప్ట్ చేసి ఆ కార్యాన్ని మనం పూర్తి చేస్తాం. అలాగే మనకుండేటువంటి ఈ కామక్రోధ మదలోభ మాత్సర్యాలు అనేటువంటివి నిర్మాల్యాలని తొలగించుకోగలం. ఈ తొలగించుకుంటంలో మనకి మనంగా కొన్ని మనం చేయొచ్చును. కానీ ముందుగా ఏంటంటే వాడిని ఎలా తొలగించుకోవాలో మనకు తెలియాలి. అది మనకు తెలీదు. సాధారణంగా చాలా మందికి మనకి తెలీదన్నమాట. దానికి ఎవరు కావాలి? దాన్ని ఎవరో ఒకటి చెప్పాలి కదా! అతనే సద్గురువు. అంటే సద్గురువు అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఆ సద్గురువు దగ్గర అతను ఉపదేశించినటువంటి మార్గాల్లో, అతను సూచించినటువంటి మార్గాల్లో వెళ్ళి మనోనిర్మాల్యాలని మనం తొలగించుకోవటం ఎలాగో తెలుసుకోవాలన్నమాట.
తెలుసుకున్నప్పుడు వాటిని గురించి మనం తెలుసుకుంటే అవి ఎలా తీసేయాలో అనేటువంటిది తర్వాత. అలా తీసుకోవాలనేటువంటి దానికి ఇంకొక మార్గం ఏంటనమాట ఇక్కడ మనం ఓంకారాన్ని ఉచ్చరించటం. ఈ ఓంకారాన్ని ఉచ్చరించటం వల్ల ఈ మనోనిర్మాల్యాలన్నీ కూడా పోతూ ఉంటాయి. కనుక అప్పుడు మనసు అనేటువంటిది అంతఃకరణ శుద్ధి అంటాను, అది మనకి జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఆ మనిషి నిర్మాల్యుడై ఋషిపుంగవుడిగా యోగిగా జీవనాన్ని జీవితం గడుపుతూ పరమాత్మ సాన్నిధ్యానికి మోక్ష మార్గాన్ని వెతుక్కుంటాడు. అందుకు సహాయపడేటువంటిది ఈ ఓంకారము. సరే, ఓంకారము సర్వవ్యాపితం. ఓంకారం సర్వ జగత్తుకు న్యాయం కలిగిస్తుంది, నాయకత్వం వహిస్తుంది. ఇలా 18 అంటే సర్వవ్యాపితం. ప్రతి జీవిలోనూ పంచభూతాలు ఉంటాయని చెప్పాం. సర్వ జగత్తులోనూ ఓంకారం ఉంటుంది అని చెప్పాం. అంటే ఏంటనమాట, అన్ని చోట్ల ఓంకారము అనేటువంటిది వ్యాపించటానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడెక్కడైతే పంచభూతాలన్నీ ఉన్నాయో ఎప్పుడు కూడా ఒక శబ్దం ఉంది అంటే ఆ శబ్దాన్ని తీసుకెళ్లేటువంటిది వాహకం కావాలి. మనం ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్ళాలి అంటే ఆ ఊర్లో మనం ట్రావెల్ చేయడానికి మనం ఒక వెహికల్ కావాలి. మనకి ఒక శబ్దం ట్రావెల్ చేయడానికి వాహకం ఏంటంటే వాయువు. ఇక్కడ మనం ఒక శబ్దం మాట్లాడాము అంటే వాయువు ద్వారా, అంటే గాలి, ఇక్కడ గాలి అనుకున్నాం, ఆ గాలి ద్వారా ఆ శబ్దం ప్రయాణించి ఇంకొక మనిషి యొక్క కర్ణభేరికి చేరినప్పుడు అది అతనికి వినిపిస్తుంది. అంటే ఈ జగత్తంతా కూడా గాలి వ్యాపించి ఉన్నది కనుక దాన్నే మనం వాయువు అందాం. వాయువు వ్యాపించి ఉన్నది కనుక సర్వ జగాల్లోనూ ఈ ఓంకారం వ్యాపించడానికి అవకాశం ఉన్నది కనుక సర్వవ్యాపితమై ఉన్నటువంటిది ఈ ఓంకారం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ పంచభూతాల్లోనికి ఈ ఓంకారం ప్రవేశిస్తుందో అంటే దానికి అధికారం ఉంటేనే కదా మనం ఒకళ్ళింటికి వెళ్ళాలి అన్నప్పుడు మనం తలుపు తట్టి లోపలికి రావచ్చా అని అడుగుతాం. అది పద్ధతి. అలా కాదండి, బాగా చనువు ఉన్నది, మనకు కావలసిన వాడు, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్ గా పర్మిషన్ అడగం, మనం వెళ్తాం, చనువుగా మనం వెళ్ళిపోతాం అనమాట. ఆ చనువుగా వెళ్ళిపోయి ఇదిగో నేను వచ్చాను అని చెప్పి మనం వాళ్ళకి చెప్తాం అనమాట. వాళ్ళు చూడంగానే మనం రిసీవ్ చేసుకుంటాం. ఇవన్నీ ఆ చనువు వల్ల మనం ఏంటంటే పర్మిషన్ అడగాల్సిన అవసరం మనకు ఉండదు. ఇక్కడ ఓంకారం ఏంటనమాట, ఇదే అధికారిని, పరమేశ్వర స్వరూపమైనటువంటిది ఓంకారం అని మనం చెప్పుకున్నప్పుడు మనం అంటే పరమేశ్వరుడు అంటే అన్నిటికీ అతీతమైనటువంటి వాడు అని అర్థం కదా మనం చెప్పుకున్నది. ఆ ఓంకారం కూడా అన్నిటికీ అతీతమైనది కనుక అన్నిటి మీద ఆధిపత్యం కలిగి ఉంది కనుక అన్నిట్లోనూ ప్రవేశించేటువంటి గుణం కలిగి ఉన్నటువంటిది అది. అంటే ఓంకారము అనేటువంటిది సర్వ జగత్తులోనూ భగవంతుడు ఎట్లయితే ఎక్కడెక్కడైతే వ్యాపించి ఉన్నాడో ఓంకారం అక్కడక్కడంతా వ్యాపించి ఉంటుంది. పరమేశ్వరుడు మనం సర్వవ్యాపితమైనటువంటి వాడు కనుక మనం విష్ణువు అన్నాం. అలాగే ఓంకారం కూడా విష్ణు స్వరూపంగా మనం భావించవచ్చును. అందుకనే ఈ ఓంకారాన్ని త్రిమూర్తి స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారు. ఇక ఇంకొక దీనికి వస్తే భగవద్గీత హిందువులకి అత్యంత పూజనీయమైనటువంటిది, పఠించదగినటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీతలో 10వ అధ్యాయంలో 25వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడంటే, నేను ఓంకార స్వరూపాన్ని నేనేను అని చెప్తాడు అనమాట.
ఓంకార స్వరూపాన్ని నేనేను అని చెప్తాడు అనమాట. అంటే భగవత్ స్వరూపం ఇక్కడ మనకి విష్ణు స్వరూపం కనిపిస్తుంది అనమాట. కృష్ణుడిని మనం విష్ణు స్వరూపంగా చెప్తున్నాం కనుక మనం అనుకుంటాం కనుక ఇక్కడ మనకి ఓంకారంలో విష్ణు స్వరూపం కనిపిస్తుంది అనమాట. కనుక ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని మనం చెప్పవచ్చును. అంతకంటే ముందు మనము వీటన్నిటికీ అతీతమైనటువంటి పరమాత్మ స్వరూపంగా మనం చెప్పవచ్చు అనమాట ఓంకారాన్ని. ఇంకా ఈ ఓంకారం జ్ఞాన స్వరూపమైనటువంటిది. ఇందాక పైన ఇచ్చినటువంటి డెఫినేషన్ లోనే మనకి జ్ఞానాన్ని కలిగిస్తుంది అని చెప్పాం. మనకి ఇంకొకటి ఏంటంటే జపం ధ్యానం గాను మనం ఒక మంత్రాన్ని తీసుకొని జపం చేసినప్పుడు మనకి మానసిక జపం, మన బాహ్య జపం అంటే బయటకు ఉచ్చరించటం ఒక రకం, లోపలే మనం అనుకుంటాం అనేటువంటిది ఒక రకం. బయటకు ఉచ్చరిస్తాము, లోపల మనం ఉచ్చరించుకునేది మనలో ఆంతరిక శక్తిని పెంచుతుంది అనమాట. కనుక ఎప్పుడు కూడా మానసిక జపము అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది అని చెప్పి కొన్ని శాస్త్రాలు మనకి చెప్పబడి ఉందన్నమాట. అలాగే ఓంకారాన్ని దీనికి ఎందుకు చెప్తున్నానంటే ఓంకారాన్ని నిరంతరం జపించటానికి అనువైనటువంటిది మానసిక జపం అనేటువంటి పాయింట్ నేను ఇక్కడ మీకు స్పెసిఫై చేయదలుచుకున్నాను. ఇక్కడ ఇది ఓంకారంలో ఇవాటికి ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ఆపుతున్నాను. ఇంకా ఓంకారం గురించి కొన్ని లక్షణాలు, ఓంకారం జపించడం వల్ల లాభాలు ఏంటి అనేటువంటిది ఒకటి, ఓంకారాన్ని మనం ఎలా ఉచ్చరించాలి అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాం. ఏమన్నా డౌట్లు ఉంటే అడగవచ్చు. ఒక క్వశ్చన్ ఉండే అండి. మీరు లాస్ట్ కి ఆల్మోస్ట్ ఆన్సర్ చేశారు. అదే ఓంకారంది ఎనర్జీ ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పారు కదండి మీరు. అనంతమైనటువంటిది అది. సో అది మనము బయటకు ఉచ్చరిస్తేనే అది అట్లా మానసికంగా చేసినా కూడా అంతటి శక్తి దానికి ఉంటుంది అని అర్థం అనమాట. అది అటువంటిది ఉచ్చరించినప్పుడు మనతో పాటు మన పక్కనున్న వాళ్ళకి కూడా ఆ ఎనర్జీ వెళ్తుందా అండి? వెళ్ళవచ్చు. ఓకే, సరే అండి. సర్వే జన సుఖినో భవంతు, లోకం సమిష్టం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.